యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబడే విషయం ఏమంటే 2026 ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది, రాశి భవిష్యత్తు, రాశి ఫలాలు, కుంభరాశి వారికి, వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. కుంభరాశి వారికి 1/1/2026 001 మినిట్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ 80 to 90% చాలా బాగుందండి. చాలా మంచి మంచి విషయాలు జరిగే విషయాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం 2026. ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ పాసిబుల్ అవుతుంది. సో దానివల్ల చాలా పవర్ఫుల్ అయిన, పాజిటివ్ అయిన, ప్రాస్పరస్ 2026 ఇంగ్లీష్ న్యూ ఇయర్ అవుతుంది. ఎలా చెప్తున్నాము అంటే 1/1/2026 001 మినిట్కి రాశి చక్రం తీసాము, హారోస్కోప్. దాని ప్రకారంగా కుంభరాశికి 11వ ఇల్లు అని చెప్పే ధనుర్రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన 2 గ్రహాలు తీసుకుంటాం. చతుర్థ స్థానాధిపతి, తర్వాత భాగ్యాధిపతి అనే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఏకదశా స్థానం అని చెప్తారు జ్యోతిష్యశాలలో. ఏకదశా స్థానం కోటి దోష నివారణం. అది ఎవరితో కలిసి ఉన్నాడు? సుఖస్థానాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు, పూర్వ పుణ్యాధిపతి అని చెప్పే బుధుడితో పాటు ఉన్నాడు. బుధ శుక్రుడ కలయిక లక్ష్మీనారాయణ యోగాన్ని ఇస్తుంది. కుజుడు సూర్యుడు బుధాదిత్య యోగాన్ని, సూర్యమంగళ యోగాన్ని ఇస్తుంది. బుధుడు సూర్యుడు బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. ఇంకా 2వ ఇంట్లో శని, 4వ ఇంట్లో చంద్రుడు, 5వ ఇంట్లో గురు. ఇక్కడ ఏమంటే రాశిలో ఉండే చంద్రుడు, 7వ ఇంట్లో ఉండే కేతు, తర్వాత 2వ ఇంట్లో శని కాస్త ప్రాబ్లం ఇవ్వచ్చు. అదే ఒక 10-20% అని చెప్పినాను. ఫస్ట్ పాజిటివ్ విషయాలు ఏమని చూస్తాం. డబ్బు పరంగా చాలా బాగుంటారు ఈ సంవత్సరం. అందువల్ల ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడ డబ్బు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏం ప్రాఫిట్ అంతా ఏం చేయాలి అని తెలియదు అనే లెవెల్కి డబ్బు వస్తుంది. చాలా బాగుంటారు డబ్బు పరంగా. అదొకటి చాలు. మనీ సర్క్యులేషన్ ఈజ్ మోర్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేసి అదొకటి ఉంటే మనీ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఈ ప్రపంచంలో, అది కలియుగంలో వేరే ఇదే లేదు. దానివల్ల చాలా మంచి విషయాలన్నీ జరుగుతుంది. బయ్యింగ్, సెల్లింగ్, బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో, ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళ అందరికీ చాలా బాగా ప్రమోషన్స్లు, డబ్బు పరంగా బాగుంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూద్దాం. ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్కి మంచి మంచి స్కాలర్షిప్స్, స్పాన్సర్షిప్స్, అండ్ దెన్ అవార్డ్స్, రివార్డ్స్. ఆ స్పోర్ట్స్ కోటా మీద దీంట్లో అంతా అవార్డ్స్, రివార్డ్స్ వచ్చి దాన్ని పెట్టి మీరు అనుకున్న స్కూలు, కాలేజెస్లో అంతా సీట్స్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బిజినెస్లో పోతే కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి ఒకటి బంగారం అమ్మే వరకు వెరైటీస్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, అందరికీ చాలా సక్సెస్ఫుల్ అయిన విషయాలు జరిగే యోగాలు అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో బిజినెస్లో సినిమా, సీరియల్ ఇవన్నీ చేసే వాళ్ళకి చాలా బాగా సక్సెస్ దొరికే యోగం ఉంది. ప్రాఫిట్ ఎక్కువ దొరుకుతుంది. సో బిజినెస్ అంటే వెరైటీస్ ఆఫ్ బిజినెస్ ఆర్ దేర్, వెరైటీస్ ఆఫ్ బిజినెస్. సో ఆ వెరైటీస్ ఆఫ్ బిజినెస్లో ఉండే వాళ్ళకి బయ్యింగ్, సెల్లింగ్, రియల్ ఎస్టేట్, సో ప్రాపర్టీ కొనడం, ప్రాపర్టీ అమ్మడం, సో ఇల్లు బిల్డ్ చేసే యోగాలు ఉన్నాయి. ఇల్లు కొనడం యోగా, ఇళ్ళని సేల్ చేసే యోగం ఉంది. మంచి ప్రాఫిట్కి పోయే యోగాలన్నీ ఉన్నాయి. సో బిజినెస్ పీపుల్కి చాలానే బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి బ్రాంచెస్కి వెళ్ళే యోగము, మేనేజరు, జనరల్ మేనేజరు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కంపెనీస్కి అంతా ప్రమోషన్ అయ్యే యోగాలు ఉన్నాయి. టీమ్ లీడర్స్ అయ్యే యోగాలు ఉన్నాయి. చాలా పవర్ఫుల్ అయిన యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ఉంది. గవర్నమెంట్ సెక్టర్ ఉండే వాళ్ళకి బాగుంది. బట్ అయితే గవర్నమెంట్ సెక్టర్లో 7వ ఇంట్లో కేతు, కుంభరాశికి 7వ ఇల్లు వచ్చి సింహరాశి. సింహరాశి అని చెప్తే మనం ఏమవుతుంది, సింహరాశి సూర్యుడికి ఉండే రాశి. సూర్యుడే గవర్నమెంట్, ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉద్యోగులకి కాస్త ప్రాబ్లం రావచ్చు. ఫ్రమ్ కమిషనర్ టు కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్ కాస్త ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే కేతు సూర్యుడి ఇంట్లో ఉండేటప్పుడు ప్రభుత్వం ఇల్లు కొంచెం ప్రాబ్లం రావచ్చు. దానివల్ల గవర్నమెంట్ సెక్టర్లో ఉండేవాళ్ళు కాస్త పారామీటర్ వదిలి పని చేయొద్దు, అంతే. దాని తప్ప పెళ్లి చూపులకు ఉండే వాళ్ళకి మంచి సంబంధాలు దొరికే యోగాలు ఉన్నాయి.
సో ఎవరు పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో సంతానం భాగ్యం కలిగే యోగాలున్నాయి. సో బయ్యింగ్, సెల్లింగ్, ఇల్లు బిల్డ్ చేయడం, ఒక ఇల్లు స్థలం కొని ఇల్లు కట్టడం అన్నీ మంచి సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది. ఎక్కువ ప్రాఫిట్ దొరికే యోగాలన్నీ ఉన్నాయి. లాటరీ యోగం ఉంది. దానివల్ల లాటరీకి ఇన్వెస్ట్ చేయొచ్చు. వెహికల్స్ కొనే కొత్త కొత్త వెహికల్స్ కొనే యోగాలు కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ కుంభరాశి వాళ్ళకి అన్నీ బాగుంది. ఒక 10-20% ప్రాబ్లమ్ అన్నారు కదా గురూజీ అంటే, రాశిలో రాహు ఉంది కదా! మీకు ఎక్కువ ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యం వల్ల మంచిది ఉంది, చెడు జరిగే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఎదుట ఉండే మనిషి మజల్ పవరో, పొలిటికల్ పవరో, మనీ పవరో ఉండే వాళ్ళకి స్లిప్ ఆఫ్ ద టంగ్ మీరు ఏదైనా చెప్పేసినారంటే ధైర్యంతోటి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాస్త జాగ్రత్త. ఏడో ఇంట్లో కేతు అంటే అది రిలేషన్‌షిప్ ప్లేస్. రిలేషన్‌షిప్ బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, వైఫ్, చిల్డ్రన్ రిలేషన్‌షిప్ చెడే యోగాలుంటాయి. దానివల్ల కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఈ ఫస్ట్ సర్కిల్ రిలేషన్‌షిప్ చెడిందంటే మాకు ఏం ప్రాఫిట్ ఉన్నా, ఎంత డబ్బొచ్చినా, ఏమొచ్చినా కూడాను ప్రాబ్లమే. మనం దాన్ని అనుభవించకుండా పోతాం. దానివల్ల జాగ్రత్త. రెండో ఇంట్లో శని డబ్బు పరంగా చాలా మంచిది చేస్తాడు. రెండో ఇంట్లో ఉండే శని. అయితే రెండో ఇంట్లో ఉండే శని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈఎన్‌టీ ప్రాబ్లమ్, హార్ట్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్. సో నార్మలీ లావుగానే ఉంటారు కుంభరాశి వారు కూడా. దానివల్ల హెల్త్ రిలేటెడ్‌లో సర్జరీస్, మెడికల్ ఎక్స్‌పెన్స్, వెహికల్ యాక్సిడెంట్స్, ఓకే. ఇవన్నీ చెప్తూ ఉంది. దానివల్ల అది కాస్త జాగ్రత్త వహించండి. దీని నుంచి బయటొచ్చేదానికి ఏం ప్రాబ్లమ్? ఏం చేస్తాం పరిహారం? సో క్రోస్‌కి, ఓకే, కాకలకు ఇది ఆహారం ఇవ్వండి. ఎవరు చెయ్యి, కాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్ ఉంటదో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటారు. హ్యాండిక్యాప్డ్ కాదు. వికలచేతనాంగులు వాళ్ళెవరు ఉంటారో వాళ్ళకి వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వండి. 2 మంచి గుడులు చెప్తున్నాను. తమిళ్‌లో ఒక వర్డ్ ఉంది. మంగుం శని అంటే డిక్రీజింగ్ శని. ఓకే. పొంగుం శని అంటే ఇంక్రీజింగ్ శని. తర్వాత డెత్ శని అంటారు. మరణ శని. మంగుం శని, పొంగుం శని, మరణ శని. ఈ పొంగుం శని అనేది వాళ్ళని దర్శనం చేసిన వెంటనే మా లైఫ్ స్టైల్ అలాగే ఇంక్రీజ్ అవుతది. ఏమేమి మనకి పాజిటివ్ విషయాలు ఉంటుందో అది పెరుగుతుంది అని. ఆ పొంగు శనీశ్వర్ అనేది పెరిగేది. తిరుకొళ్ళికాడు అని ప్లేస్ పేరు. అక్కడ పొంగు శనీశ్వరు ఉన్నారు. మహాలక్ష్మి సమేతంగా ఉండే దేవుడు. చాలా మంచిది చేస్తాడు. ఆయన్ని దర్శనం చేసుకొని రండి. దాంతో పాటు కుటుంబ శనీశ్వరుడు అని, కుటుంబ సమేతంగా ఉండే శనీశ్వరుడు. నీలాదేవి, మందాదేవి ఇద్దరు పుత్రులు, మాంది, గుళిగతో పాటు శనీశ్వరుడు ఉండేది. ఫ్యామిలీతో పాటు ఉండేది. కుటుంబ శనీశ్వరుడు అని నాచియార్‌లో ఉంటారు. ఆ శనీశ్వరుని కూడా మీరు దర్శనం చేసుకోండి. తమిళనాడులోనే. గూగుల్‌లో సెర్చ్ చేస్తేనే వచ్చేస్తది ఇది. కుటుంబ శనీశ్వరర్ నాచియార్, పొంగు శనీశ్వరర్ తిరుకొళ్ళికాడు. ఇది గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మీరు వీళ్ళిద్దరిని దర్శనం చేసుకొని వచ్చేసినారంటే చాలా బాగుంటది. సో లైఫ్ స్టైల్ చాలా బాగుంటది కుంభరాశి వారికి. మీ లైఫ్ స్టైల్ బాగుండి అని ప్రార్థన చేస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ, మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. వసుదైవ కుటుంబకం.